బీర్లకు బార్లా నిజమే. తెలంగాణలో సరఫరాకు సోమ్ డిస్టిలరీలకు అనుమతి నిబంధనల మేరకే బేవరేజెస్ కార్పొరేషన్ ఇచ్చింది. రాష్ట్రంలో బీర్ల కొరత ఉన్నందుకే 20 ఏళ్లుగా ఆ కంపెనీ దేశవ్యాప్తంగా సరఫరా చేస్తోంది. బీఆర్ఎస్ హయాంలోనూ 4 ఏళ్లుగా కొత్త బ్రాండ్లకు ఓకే. బీసీఎల్ రోజువారీ కార్యక్రమాలు మా దృష్టికి రావటం మంత్రి జూపల్లి. ఇగో చూడండి, నిన్న ఒకటి చెప్పిండు మంత్రి జూపల్లి, ఇవాళ ఒకటి చూపించాడు. క్లియర్గా మద్యం విషయంలో మాట మార్చేసిండు. అసలు మేము అనుమతి ఇయ్యలేదు, అనుమతి ఏంది, వాళ్ళు యాడికెళ్ళి వస్తారు, ఎవడు అనుమతి తెచ్చిండు నాకు తెలవకుంటా అని చెప్పి నిన్నటిదాకా చిలక పలుకులు పలికినటువంటి మంత్రి జూపల్లి ఇయ్యాలేమో నిజమే రోజువారీది ఏదైతే ఉంటుందో అది మా దగ్గరికి రిపోర్ట్ రాదు అంటే ఇవాళ వచ్చిందా, ఎమ్మటే తెల్లారి ఎమ్మటే వచ్చింది. ఏం మాటలు మాట్లాడతారండి బాబు. ఇక కొత్త బీర్లు అట, ఈడ బీర్లు లేవని, బీర్లు బాగా దొరకడం లేదని చెప్పేసేసి అందుకే కొత్త బీర్లు తీసుకొస్తా ఉన్నాం. బీర్లు ఎక్కువగా ప్రజలకి చేరువ చేయాలి, ఫుల్గా తాగుబోతులు చేయాలి తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని. మేము అప్పుడేదో చెప్పినాంలే కానీ గెలవడానికి ఉత్తముచ్చట్లు అప్పుడేదో చెప్పినాం, ఉత్తగానే చెప్పినాం. మద్యాన్ని నిషేధిస్తాం, బెల్ట్ షాపులను మొత్తం కంట్రోల్ చేసేస్తాం, 0% బెల్ట్ షాపుని ఏదైతే ఉన్నదో మొత్తం మేము ఇది చేస్తాం, మొత్తం నిర్మూలిస్తామని ఉత్తగా అప్పుడు చెప్పినాం అధికారంలో రావడం కోసం. ఇప్పుడు మాత్రం తెలంగాణ ప్రజలకి బీర్లు చక్కగా దొరకట్లేదు. అందుకే ఇప్పుడు కొత్త బ్రాండ్లను తీసుకొచ్చి ప్రజలకు అందుబాటులో పెడతాం. మంచిగా తాగి తందనాలు ఆడండి, చిందులేయండి, కుటుంబాలని ఆగం చేసుకోండి, రోడ్డు మీద పడండి అని చెప్పి మరి ప్రోత్సహిస్తున్నామని చెప్పి జూపల్లి చెప్తున్నాడు. నిన్నటిదాకా నాకేం తెలియదని చెప్పి ముచ్చట్లు చెప్పిండు. ఇవాళేమో నాకు తెలుసులే, ఓకే నిజంగా వస్తూ ఉన్నాయి. ఆల్రెడీ 20 ఏళ్ళుగా ఆ కంపెనీ దేశవ్యాప్తంగా సరఫరా చేస్తూ ఉంటే మరి మధ్యప్రదేశ్లో ఎందుకు 24 మంది చచ్చిపోయారు బీర్లు దాగి? ఆ బీర్లు దాగి ఎందుకు చచ్చిపోయారు రండి? జూపల్లి కృష్ణారావు గారు ఇగో ఎమ్మటే మాట మార్చిండు. ఎమ్మటే వాళ్ళ బాస్ రేవంత్ రెడ్డి గారు ఫోన్ చేసి దొబ్బుంటాడు, దొబ్బులు దొబ్బడంతో ఎమ్మటే ఇక మాట మార్చేసిండు జూపల్లి. ఇక మీరే ఉండాలా, ఇక మీరే మంత్రులు, మీరు అంతా మంత్రులు అయితే గిట్టనే ఉంటుంది వ్యాపారం. ఎంత కీలుబొమ్మలాగా ఉంటా ఉన్నారు. అప్పుడు అన్నారు కదా కేసీఆర్ని, ఏ నిర్ణయం అయినా కానీ కేసీఆర్ తీసుకుంటేనని. ఇప్పుడేమైనా చక్కగా ఉన్నది? ఇప్పుడు కూడా అంతే, మీకు తెలవకుండా ఆయన నిర్ణయాలు ఇచ్చేసుకుంటాడు, పర్మిషన్లు ఇచ్చేసుకుంటాడు. మిమ్మల్ని అడిగితే మీకు తెలియదంటున్నారు. ఆయన ఫోన్ చేసి మిమ్మల్ని క్లాస్ బీకుడుతోటే మళ్ళీ ఎమ్మటే మీడియా ముందుకు వచ్చి నిజమే ఇది ముచ్చట.